శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. ఆదికవి వాల్మీకి మహర్షుల విరచితమైన శ్రీమద్ రామాయణంలోని అయోధ్యాకాండలో 9వ సర్గ. ఏవముక్త్వా తు కైకేయీ కోపేన జ్వలితాననా దీర్ఘముష్ణం వినిశ్వస్య మంథరాం ఇదమబ్రవీత్. ఆద్య రామమితః క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం యౌవరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే. ఇదం త్విదానీం సంపశ్య కేనోపాయేన మంథరే భరతః ప్రాప్నుయాత్ రాజ్యం నతు రామః కథంచన. మందర రామచంద్రుడి వల్ల భరతుడికి ప్రాణప్రమాదం ఉంది, తప్పకుండా ఆయన అన్యాయమే చేస్తాడు అని చెవిలో ఇల్లు కట్టుకొని పోరడంతో కైకేయి కోపంతో ఉడికిపోయింది. ముఖం జేవురిచ్చి వేడి నిట్టూర్పులు విడుస్తూ, ఈరోజు ఈ క్షణాన్నే శ్రీరాముణ్ణి వనవాసానికి పంపించేస్తాను, వెంటనే భరతుణ్ణి యువరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. ఓ మంథర, ఈ రాజ్యాధికారం ఎట్లాంటి పరిస్థితుల్లో రాముడికి దక్కరాదు, భరతుడికే సంప్రాప్తించాలి, తగిన ఉపాయం ఇప్పుడే ఆలోచించు అని కైకేయి పలుకగానే పాపాత్మురాలైన మంథర రామ పట్టాభిషేకం చెడగొట్టాలి అని ఆమెతో ఇలా అంటోంది. ఏవముక్తా తయా దేవ్యా మంథరా పాపదర్శిని రామార్థం ఉపహింసతి కైకేయీం ఇదమబ్రవీత్. హంతేదానీం ప్రవక్ష్యామి కైకేయీ శ్రూయతాం చ మే యథా తే భరతో రాజ్యం పుత్రః ప్రాప్స్యతి కేవలం. కిం న స్మరసి కైకేయీ స్మరంతి వా నిగూహసే యదుచ్యమానం ఆత్మార్థం మత్తస్త్వం శ్రోతుమిచ్చసి. మయోచ్యమానం యది తే శ్రోతుం ఛందో విలాసిని శ్రూయతామభిదాస్యామి శ్రుత్వా చ అపి విమృశ్యతాం. కైకేయి, నీ కుమారుడు భరతుడుకు మాత్రమే రాజ్యాధికారం దక్కేట్టు ఉపాయం ఇప్పుడే చెప్తాను విను. నీ ప్రయోజనం గురించి నీవు పెక్కుమార్లు ప్రస్తావించావు. ఆ విషయాన్ని మర్చిపోయావా, లేక మర్చిపోయినట్టు నటిస్తున్నావా, లేక నా నుండి వినగోరుతున్నావా? కైకేయి, నీకు నేను తెలుసునన్న విషయం వినాలి అని నువ్వు అభిలషిస్తూ ఉంటే మళ్ళీ చెప్తా, విని బాగా ఆలోచించు అని ఈ విధంగా మందర పలుకుతున్న మాటలు విని కైకేయి కుతూహలంతో మంచం మీద నుంచి కొంచెం పైకి లేచి ఆమెతోటి, శ్రుత్వైవం వచనం తస్యా మంథరాయాస్తు కైకేయీ కించిదుత్థాయ శయనాత్ స్వాస్తిర్నాదిదమబ్రవీత్. కథయత్వం మయోపాయం కేనోపాయేన మంథరే భరతః ప్రాప్నుయాత్ రాజ్యం నతు రామః కథంచన. మంథర, ఏదైనా సరే శ్రీరాముడికి రాజ్యాధికారం మాత్రం దక్కరాదు. అంతేకాదు, భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం జరిగి తీరాలి. దానికి తగిన ఉపాయాన్ని నాకు చెప్పు. ఈవ ముక్తా తయా దేవ్యా మంథరా పాపదర్శిని రామార్థముపహింసంతి కుబ్జా వచనమబ్రవీత్. కైకేయి ఇలా అడిగిన పిమ్మట దురాలోచన రెండూ కలిగిన కుబ్జ రాముడి పట్టాభిషేకం భగ్నమునర్చడానికి ఏం చేయాలో కైకేయికి ఇలా చెప్తోంది. తవ దైవాసురే యుద్ధే సహ రాజర్షిభిః పతిః అగచ్చత్వాముపాదాయ దేవరాజస్య సాహ్యకృత్ దిశమాస్థాయ వైదేవి దక్షిణాం దండకాన్ ప్రతి వైజయంతమితి ఖ్యాతం
पुरं यत्र तिमिध्वजः ससंबर इति ख्यातः शतमायो महासुरः ददौ शक्रस्य संग्रामं देवसङ्घैरनिर्जितः तस्मिन् महति संग्रामे पुरुषान् क्षतविक्षतान् रात्रौ प्रसुप्तान् घ्नन्ति स्म तरसा साध्य राक्षसा यत्र अकरोन्महदुद्यं राजा दशरथस्तदा असुरैश्च महाबाहुः शस्त्रैश्च सकलीकृतः अपवाह्य त्वया देवी सङ्ग्रामान्नष्टचेतनः तत्रापि वीक्षतः शस्त्रैः पतिस्ते रक्षितस्त्वया तुष्टेन तेन दत्तौ ते द्वौ वरौ शुभदर्शने सत्त्वयोक्तः पतिर्देवी यदेच्छेयं तदा वरौ गृह्णीयामिति तत्तेन तथेत्युक्तं महात्मना अनभिज्ञा ह्यहं देवी त्वयैव कथिता पुरा कथैषा तव तु स्नेहात् मनसा धार्यते मया रामाभिषेकसंभारात् निगृह्य विनिवर्तया तौ वरौ याच भर्तारं भरतस्याभिषेचनं प्रवाजनं तु रामस्य त्वं वर्षाणि चतुर्दश हि वर्षाणि रामे प्रव्राजिते वनं प्रजाभावगतस्नेहः स्थिरः पुत्रो भविष्यति। కైకేయి, పూర్వము నీ పతైన దశరథుడు దేవాసుర సంగ్రామంలో దేవతలకు సహాయపడాలని వెళ్ళాడు. అప్పుడు నిన్ను వెంట పెట్టుకొని దక్షిణ దిశకు తన పరివారంతో దండకారణ్యంలో తిమిధ్వజుడు నివసిస్తున్న వైజయంతిపురానికి చేరాడు కదా. ఆ పురము ఎంత ప్రఖ్యాతి చెందింది. శంబరాసురుడే ఆ తిమిధ్వజుడు. చాలా మాయలు తెలిసినవాడు. దేవతలందరినీ జయించి దేవేంద్రుడితో యుద్ధానికి తలపడి ఆ భయంకర సమరంలో క్షతగాత్రులైన పురుషులు రాత్రి వేళ నిద్రిస్తూ ఉంటే రాక్షసులు అక్కడికి వచ్చి వారిని క్రూరంగా చంపివేస్తుండేవాళ్ళు. గుర్తొచ్చిందా? అక్కడ మహాబాహువైన దశరథ మహారాజుకు రాక్షసులకు ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆయనకు రాక్షసుల శస్త్రాస్త్రాల వల్ల గాయాలయ్యాయి. రథసారథ్యం వహిస్తున్న నీవు యుద్ధంలో మూర్ఛితుడైన నీ పతిని రణరంగం నుంచి దూరంగా మరో ప్రదేశానికి తీసుకొని వెళ్ళావు. అక్కడ కూడా రాక్షసుల శస్త్రాలకు గురయ్యి రాజు గాయపడగా నీవు అక్కడి నుంచి వేరే చోటుకి తీసుకెళ్ళి ఉపచారాలు చేసి కాపాడావు. సర్వాంగ సుందరివైన నీవు సమయస్ఫూర్తితో శీతలోపచారాలతో తగిన విధంగా తనను ఆదుకున్నందుకు నీ భర్త ఎంతో సంతోషించి నీకు 2 వరాలు ఇచ్చాడు. అప్పుడు నువ్వు నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను ఆ వరాలు కోరుకుంటాను అని నీ భర్తకు తెలిపావు. అందుకు ఆ మహాత్ముడు సమ్మతించాడు. ఈ వృత్తాంతమంతా నువ్వే నాకు చెప్పావు. ఇంతవరకు నాకు అది నువ్వు చెప్పే వరకు ఆ విషయం నాకు తెలియదు. నీ మీద అభిమానం కాబట్టి ఆ విషయాన్ని నేను మరవకుండా గుర్తుపెట్టుకొని ఉన్నాను. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఎలా అయినా నీ భర్తను ఒప్పించి రామాభిషేక ప్రయత్నం ఆగిపోయేలా చెయ్యి. భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేసేలా చెయ్యి. శ్రీరాముడికి 14 సంవత్సరాలు వనవాసాలకి పంపించేలాగా ఒప్పించు. ఈ 2 వరాలు కోరుకో. శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేసి వచ్చేలోపు నీ కుమారుడైన భరతుడు ప్రజల ప్రేమానురాగాలు చూరగొని రాజుగా స్థిరపడతాడు అంటూ దుర్బోధ చేస్తోంది మంథర. క్రోధాగారం ప్రవిశ్యాద్య క్రుద్ధే వాశ్వపతే సుతే శేష్వానంతర్హితాయాం త్వం భూమౌ మలినవాసిని మాస్మైనం ప్రత్యుదీక్షేథ మా చైనం అభిభాషథాః రుదంతి చాపి తం దృష్ట్వా జగత్యాం శోకలాలసా దయితా త్వం సదా భర్తుః అత్ర మే నాస్తి సంశయః
त्वत्कृपेत् सह महाराजो विसेदपि हुतासनं। न त्वां क्रोधयितुं शक्तो न क्रुद्धां प्रत्यदीक्षितुं। तव प्रियार्थं राजा हि प्राणानपि परित्यजेत्। न ह्यतिक्रमितुं शक्तः तव वाक्यं महीपतिः। मन्दस्वभावे बुद्ध्यस्व सौभाग्यबलमात्मनः। मणिमुक्तं सुवर्णानि रत्नानि विविधानि च दद्यात् दशरथो राजा मास्मतेषु मनः कृताः। योतौ देवासुरे युद्धे वरौ दशरथो ददात्। तौ स्मारय महाभागे सोऽर्थो मा त्वामतिक्रमेत्। यदा तु ते वरं दद्यात् स्वयमुत्थाप्य राघवः व्यवस्थाप्य महाराजं त्वमिमं वृणुयावरम्। रामं प्रवाजयारण्ये नववर्षाणि पञ्च च भरतः क्रियतां राजा पृथिव्याः पार्थिवर्षभः। चतुर्दश हि वर्षाणि रामे प्रवाजिते वनं रूढश्च कृतमूलश्च शेषं स्थास्यति ते सुतः। रामं प्रवाजनं चैव देवी याचस्व तं वरम् एवं सिद्ध्यन्ति पुत्रस्य सर्वार्थास्तव भामिनी। అశ్వపతి నీ తండ్రి కైకేయి మర్చిపోకు. నీవు వెంటనే మలినమైన వస్త్రాలు ధరించి కోపగృహంలో ప్రవేశించు. కటిక నేలపై పడుకో, కోపం నటించు. మహారాజు కోపగృహానికి వచ్చిన వెంటనే ఆయనను చూడనట్లు నటిస్తూ శోకంతో నేలపై దొర్లుతూ ఏడుస్తూ ఉండు. అంతో మాట్లాడకు. నీ భర్త అయిన దశరథుడికి నీపైన చాలా ప్రేమ ఉంది. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు, నాకు ఆవగింజంత కూడా లేదు. ఆ మహారాజు నీకోసం అగ్నిలో అయినా దూకుతాడు. నీకు కోపం కలిగించే పనులను ఏ విధంగా చేయచాలడు. నీవు కన్నులు ఎర్ర చేస్తే తట్టుకోలేడు. నీకు తృప్తి కలిగించడం కోసం ఆ మహారాజు తన ప్రాణాలను సైతం వదిలేస్తాడు. నీవు గీసిన గీత దాటడు. అసలు నీ సౌందర్య ప్రభావం ఏంటో నీకే తెలియదు. ఈ రెండు కోరికల నుండి నీ మనసు మళ్లించుకోవడానికి రాజు మణులను, ముత్యాలను, వెండి బంగారాలను, రకరకాల రత్నాలను, అమూల్యమైన ఆభరణాలను నీకు ఇవ్వాలని చూస్తాడు. కానీ వాటి కోసం ఆశపడద్దు. మహానుభావురాలైన నువ్వు ఆ సురాసుర యుద్ధంలో దశరథునికి చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉండు. రాముణ్ణి వనవాసానికి పంపడం, భరతుణ్ణి రాజుగా చేయడం, ఇవి ఆ రెండు వరాలు. దశరథుడు సత్యసంధుడు కాబట్టి తప్పకుండా చెల్లిస్తాడు. నేలపై పడున్న నిన్ను దశరథుడు స్వయంగా లేవదీసి బుజ్జగించి వరాలు కోరుకో అని పలికిన పిమ్మట మాత్రమే నువ్వు మహారాజు నీ సత్యానికి కట్టుబడి ఉండేలాగా చేసి ప్రతిజ్ఞ చేయించి ఆ తర్వాత ఆ రెండు వరాలను కోరుకో. మహారాజా, శ్రీరాముడికి 14 సంవత్సరాల పాటు వనవాసం పంపించాలి, భరతుడిని కోసల దేశానికి రాజుగా చేయాలి అని అడుగు. 14 సంవత్సరాలు వనవాసంలో నివసించడానికి పంపిస్తే, శ్రీరాముడిని దూరంగా అయోధ్య నుంచి దూరంగా పంపిస్తే, ఈ లోపల నీ కుమారుడు భరతుడు ప్రజాభిమానం చూరుకొని రాజుగా స్థిరపడతాడు. తర్వాతి కాలంలో కూడా అతను తన పరిపాలన కొనసాగించగలుగుతాడు. కాబట్టి భరతుడికి పట్టం కలిగేలాగా ఒక వరం కోరుకోవడం అది సరే. రాముడికి అడవులను పంపడం, రాముడికి వనవాసం అనే రెండవ వరాన్ని అడగడం మాత్రం ఎట్లాంటి పరిస్థితుల్లోనూ వదలకూడదు. కేవలం భరతుడికి పట్టాభిషేకం మాత్రమే సరిపోదు. ఇలా చేస్తేనే నీ పుత్రుడైన భరతుడికి సకల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మర్చిపోకు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకు. ఏవం ప్రవాజితశ్చైవ రామో భవిష్యతి భరతశ్చ హతామిత్రః తవ రాజా భవిష్యతి ఏన కాలేన రామశ్చ వనాత్ ప్రత్యాగమిష్యతి
తేన కాలేన పుత్రస్తే కృతమూలో భవిష్యతి సంగృహీత మనుష్యశ్చ సుహృద్భిः సార్ధమాత్మవాన్ ప్రాప్తకాలం తు తే మన్యే రాజానం వీతసాధ్వసా రామాభిషేక సంభారాత్ నిగృహ్య వినివర్తయ అనర్థమర్థరూపేణ గ్రాహితా సా తతస్తయా హృష్టా ప్రతీతా కైకేయీ మంతరామిదమబ్రవీత్ సా హి వాక్యేన కుబ్జాయాః కిశోరీవోత్పథం గతా కైకేయీ విస్మయం ప్రాప్తా పరమదర్శనా కుబ్జే త్వానాభిజానామి శ్రేష్టం శ్రేష్టాభిదాయినీం పృథివ్యామపి కుబ్జానాం ఉత్తమాని బుద్ధినిశ్చయే త్వమేవ తు మమార్థేషు నిత్యయుక్తా హితైషిణీ నాహం సమవబుద్ధ్యేమం కుబ్జే రాజ్ఞిశ్చికీర్షితం సంతి దుస్సంస్థితాః కుబ్జా వక్రాః పరమదారుణాః త్వం పద్మవివభాతేన సన్నతా ప్రియదర్శన. రాముడు గనక అరణ్యాలకు వెళ్ళాడంటే వెంటనే అరాముడవుతాడు, అంటే ప్రజల అభిమానానికి దూరం అవుతాడు. అప్పుడు నీ భరతుడు ఎదురే లేని రాజుగా కాగలుగుతాడు. శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం పూర్తి చేసుకొని వచ్చేసరికి ప్రజల ఆదరాభిమానాలు, పెక్కుమంది స్నేహితులను కూడగట్టుకుంటాడు. తత్ఫలితంగా రాజ్యాధికారం బలపడుతుంది. ఇంకా వరాలను కోరుకొనడానికి ఇదే నీకు తగినాదను. ఇప్పుడు నీవు నిర్భయంగా పట్టుబట్టి రామాభిషేక ప్రయత్నం నుండి మహారాజుని మరలించు అని మందరత ఈ విధంగా తన మాటల చాతుర్యంతో ఎంతో అనర్థకరమైన విషయాన్ని కూడా అత్యంత ప్రయోజనకారి అని కైకేయి భావించేలాగా ఆమె బుద్ధిని మార్చివేసింది. ఆ కారణం వల్ల కైకేయికి ఆమె మాటలపై విశ్వాసం కుదురుకుంది. ఈమె లోపలే మిక్కిలి సంతోషిస్తోంది. కైకేయి సహజంగా ప్రజ్ఞావంతురాలైనా కూడా కుబ్జ మాటల వలలో పడి పసిపిల్లలాగా దారి తప్పి అనుచితమైన ఈ భయంకరమైన పాపానికి ఈ కార్యం చేయడానికి సిద్ధపడుతోంది. అంతలోనే మందర తెలివితేటలకు ఎంత ఆశ్చర్యపడుతూ, అరే ఓ మందర, కుబ్జవు కానీ ఇంత తెలివిగలదానివి, ఇంత గొప్పగా మాట్లాడగలదానివని ఇంతవరకు నేను అనుకోలేదు సుమా. నిజంగా ఈ లోకంలో ఉన్న గూని వాళ్ళందరిలోకి నువ్వే గొప్పదానివి. కార్యం సఫలం చేసే నిశ్చయం చేయడంలో సమర్థురాలివి. అనుక్షణం నువ్వు నా ప్రయోజనం కోసమే ఆరాటపడుతుంటావు. నిజానికి నా మేలు కోరేదానివి నీవే. నువ్వు తెలుపకపోతే రాజుగారి సంకల్పాలు, వాటి అంతరార్థాలు నాకు తెలుసుండేవే కాదు. ఓ మందర, కుబ్జల్లో దాదాపు అందరూ అవయవ సౌష్ఠవం లేనివారో వంకర ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు మాత్రం గాలికి వంగిన పద్మంలాగా చూడముచ్చటగా ఉన్నావు సుమా అని అంటోంది కైకేయి.